पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। జై శ్రీరామ్. మన భారతీయ సంప్రదాయక కళల్లో కోలాటం అనేటటువంటిది ఒక సామూహిక ఆట. కోలా, ఆట అనే రెండు పదాల కలయికే ఈ కోలాటం. కోలా అంటే అర్థం కర్రపుల్ల అని, ఆట అంటే ఆట. వెరసి కోలాటం అంటే కర్రలతో ఆడే ఆట అని అర్థం. ఈ కోలాటాన్ని ఏ విధంగా ఆడతారు? కోలాటం అనేది బృందగానంతో కూడిన లలితమైన బృంద నృత్యం. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోనూ కర్ర ముక్కలు పట్టుకుని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి చేతి కర్ర ముక్కలను వేరొకరి చేతి కర్ర ముక్కలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరునాళ్ళ సమయంలోనూ ఉత్సవాల్లోనూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. దీనిని స్త్రీ పురుష బృందాలు కూడా చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా ఉత్సవ సందర్భాల్లో చేస్తూ ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితంలో ఈ కోలాట నృత్యము ఎంతో పెనవేసుకుని పోయి ఉన్నది. సుమారు 20 నుంచి 40 మంది వరకు రంగురంగుల కోల కర్రలతో కాళ్లకు గజ్జలు కట్టుకుని బృంద నాయకుని ఆధ్వర్యంలో ఇద్దరు చొప్పున ఒకరికి ఎదురుగా ఒకరు నిలబడి వలయాకారంలో ఈ నృత్యాన్ని నిర్వహిస్తారు. అందులో జడకోపు కోలాటంలో లయబద్ధంగా నృత్యం చేస్తూ కోలాలతోనే జడను అల్లడము, దానిని విప్పడము అనేది అత్యంత అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఈ కోలాటానికి పనికొచ్చే వస్తువులు: కోలాట ప్రక్రియకు జట్టు నాయకుడు, ఆటగాడు, గరిడి, లుద్ది, కోపు, ఎత్తుగడ, ఉసెత్తు, ముక్తాయింపు, ఇంతేగాక కోలాటం కర్రలు, గజ్జెలు, అందెలు, వాయిద్యాలు, వెలుగు సాధనాలు, ఇలా కొన్ని వస్తువులు చాలా అవసరం అవుతాయి. ఇక మనం విషయంలోకి వస్తే, ఎన్టీఆర్ జిల్లా వెస్సనపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో కోలాటం గురువుగారు అయినటువంటి రమేష్ గారు ఒక కొత్త బృందాన్ని తయారు చేశారు. ఈ కొత్త బృందము కోలాటాన్ని నేర్చుకొని గజ్జె పూజ చేసేటటువంటి క్రమంలో మన హైందవ శక్తి వారికి చేయూతగా వారికి అవసరమైనటువంటి కోలాటం కర్రల్ని అందజేసింది. ఈ కార్యక్రమం మన హైందవ శక్తి మహిళా అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి ప్రసన్న గారి చేతుల మీదుగా జరగడం మనకెంతో సంతోషం కలిగించేటటువంటి విషయం. ఇలాగా మన హైందవ శక్తి ఎప్పుడూ కూడా మతోన్మాదుల మీద పోట్లాడడమే కాదు, మన సంప్రదాయ కళలైనటువంటి కోలాటము, బృందగానాలు ఇట్లాంటి వాటికి కూడా ఎప్పుడూ కూడా చేయూతనిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి హైందవ శక్తి దాతలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఈ గజ్జె పూజ అయిన తర్వాత కొత్తగా నేర్చుకున్నటువంటి కోలాట బృంద సభ్యులందరూ తమ నాట్యంతో వీధి తిరిగి నగర సంకీర్తనను కూడా చేశారు. కాబట్టి మన సంప్రదాయ కళలైనటువంటి కోలాటము ఇలాంటివన్నిటినీ కూడా మనం కాపాడుకుందాము. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మీరు చేయాలనుకుంటే హైందవ శక్తిని తక్షణం సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ప్రసన్న గారు, విసన్నపేట ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి, ఇంకా ఇతర స్థానిక హైందవ శక్తి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నూతన నాట్య ప్రదర్శన సమయే యథాశక్తి విఘ్నేశ్వర నటరాజ గౌరీ దేవత సరస్వతీ దేవత అనుగ్రహ ప్రీత్యర్థం నిర్విఘ్నేన పరిసమ వ్యాప్య స్వాహ. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శ్రీనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరిపూర్ణ పరబ్రహ్మణే నమః. అక్షతులు వాసులు చూసి వెనక్కేసుకోండి. పరివించే దేవతే విశేష వర్ధతే. తమలపాకుని తీసుకుని గ్లాస్ మీద బోర్లకి అట్లా పట్టుకో.
శ్రవణి ఫోన్ చేసింది చేస్తున్నారా ధర్మం విశ్వభూతాని ప్రాణాప నీళ్ళలో తమలపాకులు ఇట్లా చెప్పండి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ మీ మీద నేను ఇట్లా ప్రోక్షణ చేసుకుని ఆ తెచ్చిన వస్తువులన్నీ మీద పూజార్థం పూజా ద్రవ్యాన్ని ప్రోక్య దేవం ఆత్మానందం ప్రోక్య ఆ గణపతి మీద తమలపాకు పెట్టి ఇట్లా పట్టుకోండి పైన గణపతి మీద. ఓం ఓం మధురే బొట్లు పెట్టారా కొద్దిగా గంధం రాసి బొట్టు చొక్క బొట్టు పెట్టండి. పెట్టినవాడు పర్వాలేదు. అన్నిటి మీద మూడింటి మీద కూడా అక్షంత వేయండి. సరస్వతీ దేవతాభ్యో నమః నటరాజ దేవతాభ్యో నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం వరదో భవ సుముఖ సుప్రసన్నో భవరాంకురు. తర్వాత అక్షంతులు చేతితో పట్టుకోండి ఇట్లా. ఓం గణానాన్వా గణపతిగం అవామహే కవిం కవీనామృతవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో నోతి విద్యేత సాధనం. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. 4 అక్షరాలు కళ్ళగొట్టుకుని అక్కడ వేసేయండి. గణపతి మీద వేయండి. గణపతి మీద వేయండి. మళ్ళీ 4 అక్షరాలు 4 పువ్వులు అందుకుని వెనకట్ల సౌండ్ రావట్లా, బర్రమని సౌండ్ వస్తుంది. ఇప్పుడు కొట్టద్దు అన్న, కొట్టద్దు. బయటికి 1 2 3 4 చూసి వెళ్ళండి. ఇంకా ఇప్పుడు అంతసేపు చెప్తారు. 2 లోనకండి. ఉజ్జన కోటిని దర్పమణం పగ సజ్జన గౌరం 1 2 3 4 వేస్తూ 1 2 3 4 ఉజ్జన కోటిని దర్పమణం సజ్జన కోటిని వేస్తూ 1 2 3 4  5 6 మాలిక 1 2
ఒకటి రెండు కంగారు పడకుండా ఎందుకంటారు ఒకటి రెండు ఉజ్జన కోటిని తర్పమణం సజ్జన కోటిని సౌరస్తి దారుణ కాంతిని కాపన చేయగ నరులై వెలసి గురుతోటి రెండు మూడు నాలుగు వేస్తు ఒకటి రెండు దశరథరాజు సుతుడై వెలసి కౌశిక యాదము రక్షణ 1 2 దశరథరాజు సుతుడై వెలసి కౌశిక యాదము రక్షణ పేటి జనగుని జబ రెండు మూడు నాలుగు వేస్ట్ ఒకటి రెండు జనగుని జబలు అరువిలు విరసి జానకి మనసును గెలిచిన మాలిక ఒకటి రెండు మూడు నాలుగు వేస్ట్ ఒకటి రెండు కళ్యాణము బుట్టును పెట్టి బుట్టును పెట్టి అడివాసికమును రెండు మూడు నాలుగు వేస్ట్ సహరాణి పాదాలకు మెట్టి పెళ్లి కూతురై వెలసిన తీర్థ నాలుగు వేస్ట్ రెండు మూడు నాలుగు ఐదారు మాలిక ఒకటి రెండు మూడు నాలుగు బయటికి ఒకటి రెండు 1 2 రెండు మూడు నాలుగు
తిరుమల గోవింద నిలమెగచమ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద అవనిత గోవింద పశుపాల గోవింద గోవింద